తెలంగాణ మహిళలంతా ఎంతగానో ఇష్టంగా ఎదురుచూస్తున్న బతుకమ్మ పండుగ వస్తుంది. అయితే ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగ రోజు తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ చీరలు ఇవ్వడం గత ప్రభుత్వ హయాం నుంచి ఆనవాయితీగా వస్తుంది. అయితే తెలంగాణలో ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈసారి బతుకమ్మ పండుగకు తెలంగాణ మహిళలకు అద్భుతమైన కానుక ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి భావించారు. దీనిపై ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. బతుకమ్మకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఇష్టంగా జరుపుకునే బతుకమ్మ పండుగ రోజు వారికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలని భావించింది. ఈసారి ప్రభుత్వం అందించే బతుకమ్మ చీరలకు బదులుగా కానుక ఇవ్వాలని రెడీ అయ్యింది. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులు కలిగిన ప్రతి కుటుంబ మహిళకు ఈ సంవత్సరం బతుకమ్మ చీరల స్థానంలో 500 రూపాయలు చొప్పున నగదు బహుమతి ఇవ్వాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. తెల్ల రేషన్ కార్డులు కలిగి ఉన్న మహిళలకు ఎటువంటి అవకతవకలు లేకుండా నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ అయ్యేలా చేయాలని సీఎం సర్కార్ భావిస్తుందని తెలుస్తుంది. గతంలో బతుకమ్మ పండుగ సమయంలో ఇచ్చిన చీరలు తగలబెట్టడం, నాణ్యత లేకపోవడం వల్ల అసంతృప్తి వ్యక్తం చేసేయడం, అదేవిధంగా బతుకమ్మ చీరల వ్యవహారాన అవినీతి జరిగిందని భావించడంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాజాగా నిర్ణయాలతో తెల్ల రేషన్ కార్డులు ఉన్న ప్రతి మహిళలకు 500 రూపాయలు నగదు ఇవ్వాలని భావిస్తుంది. ఒకవేళ రేవంత్ రెడ్డి సర్కార్ ఇదే నిర్ణయం తీసుకుంటే తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి లబ్ధి కలుగుతుందని తెలుస్తుంది. మరి కొద్ది రోజుల్లో బతుకమ్మ పండుగ ప్రారంభం కానున్నది. త్వరలో దీనిపై ప్రభుత్వం ఒక కీలకమైన ప్రకటన వస్తుందని సమాచారం. మీరు బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నట్టయితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.